ధను అన్న ఘోరం ఘోరం జరిగింది ఘోరం జరిగింది. అరే సించాన్ చెప్తేనే కదా తెలిసేది, ఏంటా ఘోరం? ధను అన్న మన పక్కింటి శర్మ అంకుల్ ఇంట్లోని దొంగలు పడ్డారు. చూడు ధను అన్న, పోలీసులు కూడా ఉన్నారు. పాపం ఆయన ఏడుస్తున్నారు. సార్ రాత్రి వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు వచ్చారో తెలీదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పని చేయట్లేదు సార్. మా పిల్లానికి మొత్తం ఆపరేషన్ కోసం డబ్బు ఎంతో దాచిపెట్టారు సార్. ఇప్పుడు నాకు ఆ డబ్బు కావాలి సార్. అరే మీరు బాధపడకండి, మాకు ఎంతగా వీలైతే అంతగా మేము ప్రయత్నిస్తాం, సరేనా? అరే సడన్ గా ఈ దొంగలు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? అయ్యో పాపం ఇంతలా ఏడుస్తున్నారు శర్మ గారు. సార్ ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎవరింతకి ఇల్లు? సిటీ మొత్తం ఇప్పుడు హల్చల్ అవుతుంది. సిటీలోని గోని గ్యాంగ్ అని పెద్ద గ్యాంగ్ దిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. తలకి ముసుగులు వేసుకున్నారు. అదే వాళ్ళ తలకి గోని వేసుకుని ఆ ముసుగులతోని ఇళ్లలోకి వెళ్లి దొంగతనం చేస్తున్నారు. వాళ్ళు చాలా చాలా ఘోరమైన దొంగతనాలు ఇప్పటికే చేశారు. రోజుకి చాలా కేసులు మా దగ్గరకు వస్తున్నాయి. మేము సాల్వ్ కూడా చేయలేకపోతున్నాం. వాళ్ళు ఎలా వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లేసులు ఎలా కనిపెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా బుర్ర అయితే అస్సలు పని చేయట్లేదు. మీరైతే మాత్రం మీ ఇల్లు జాగ్రత్తగా ఉంచుకోండి. మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే 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 సార్. అరే సించాన్ ఒకసారి నువ్వు కూడా రారా. అరే నాకేం అర్థం కావట్లేదు రే. నేను ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోయాను. మన గరాజ్కి కొంపదీసి దొంగలు వెనుక పడ్డారా ఏంటి? అరే మన గరాజ్ గురించి అయితే మాత్రం ఎవరికి తెలియదులేదు, దానికైతే ప్రాబ్లం లేదు. కానీ నాకెందుకో డౌట్ వేస్తుంది. ఒకసారి మనం చెక్ చేయాలి. ఓ నాయన చెక్ చేయడం కూడా చెక్ చేయలేదు. షించాన్ గడికి కూడా చూపించలేదు. ఎవరికి తెలియదు ఖచ్చితంగా. డోర్స్ అయితే ఇలానే ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయిలే, ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా మన గరాజ్కి అయితే ఏమై ఉండదు. ధను అన్న మన గరాజ్ కి ఏమవుతుంది ధను అన్న? కానీ గరాజ్ లో ఉన్న వెహికల్స్ నాకే చూపించలేదు. ఒకసారి చూద్దాం పదా. అరే ధను అన్న ఎక్కడికి? ఓరి నాయనా, ఏంటి ధను అన్న, ఎన్నాళ్ళు చూపిస్తా అని ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తావా? అమ్మ బాబోయ్, నాకు తెలియకుండా ఇంత డబ్బు ఇంత బంగారం, వామ్మో! డైమండ్ కార్లున్నాయి, గోల్డ్ కార్లున్నాయి. ధను అన్న ఇన్ని కార్లున్నాయా? మనం కోటీశ్వరులు అయిపోతున్నారు అన్న ఇంత ఉన్నట్లయితే. అమ్మయ్య షించాన్, మన ప్రాపర్టీ గురించి ఎవరికి తెలియదు, అందుకే తెలియనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నా షించాన్. మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నాకు ట్రెవర్కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు నీకు తెలిసింది. చూడు, మన తాతయ్య గారు ఇచ్చిన ఆస్తి, ఈ ఆస్తిని మనం ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఆయన మనకి ఇచ్చిన జ్ఞాపకాలు ఇవి. సో అలానే డబ్బు బంగారం అంటావా, మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే. కానీ ఈ కార్లను అయితే మాత్రం అమ్మదలుచుకోలేదు షించాన్. సో ఇప్పుడు నేనైతే మాత్రం ఈ దొంగల మీద కొంచెం భయపడుతున్నాను రా. ఎలా అయినా సరే మనమైతే మన ఇంటికి కొంచెం ప్రొటెక్షన్ పెట్టుకోవాలి, సెక్యూరిటీ పెట్టుకోవాలి. సెక్యూరిటీ అంటే మళ్ళీ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి ఆగు, నేనైతే వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్లు అయితే తీసుకొస్తాను. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి. మనమైతే ఇంటి చుట్టూరు ప్రతి యాంగిల్లో మనమైతే సీసీ కెమెరాలు పెట్టాలి. అప్పుడు మన ఇల్లు మొత్తం సేఫ్గా ఉంటుంది, ఇంకా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇంటికి స్టార్టింగ్లో 2, ఎంట్రన్స్లో 3, లోపల మన డోర్ దగ్గర 1, లోపల కూడా ఒకటి పెట్టించేద్దాం. అప్పుడు ప్రాబ్లం అయితే అస్సలు ఉండదన్నమాట. సరే, మనకైతే మాత్రం ప్రొటెక్షన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిటీలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అందులోని గోనీ గ్యాంగ్ అంట. వామ్మో, వీళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు. పోలీసులే మరి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేయలేమన్నట్టు. ఇంకా మనం ఎలా ధైర్యంగా ఉంటాం చెప్పండి? అందుకే మనం తీసుకోవాలి. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే సీసీటీవీ ఫుటేజ్లు అమ్ముతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా ఎక్కువ అమ్ముతున్నారంట. ఓకే, వామ్మో, ఇక్కడే మనకి దొరుకుతాయి సిటీలో కావాల్సిన సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం. హలో భయ్యా, నాకైతే ఓవరాల్గా మా ఇంటి చుట్టూరు సీసీటీవీ ఫుటేజ్లు కావాలి అర్జెంటుగా. తప్పకుండా, కానీ ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసి 1-2,000 రూపాయలు. అరే ఇక్కడికి రా బాబు, 2,000 రూపాయలతో అక్కడేం కొంటావు? నేను నీకు ఫ్రీగా ఇస్తాను. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న దారుణాలు నేను అస్సలు చూడలేకపోతున్నాను. మా ఇంట్లో కూడా దొంగలు ఇలానే పడి మొత్తం దోచుకున్నారు. ఇలా ఎవ్వరికి జరగకూడదని నేనైతే మాత్రం అందరికి ఉచితంగా సీసీటీవీలు అయితే పంచుతూ ఉన్నాను. అందరికి వచ్చి నేనే ఫిట్టింగ్ చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి, మీరు ఉచితంగా తీసుకోండి. వావ్, మీరు చాలా గ్రేట్ సార్. మీలో చాలా చాలా మంచితనం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం ప్రతి ఇంటికి ఇంకా ప్రాబ్లం ఉండదు. అరే మీరేం కంగారు పడకండి, మొత్తం నేను చూసుకుంటా కదా. సరే పదండి, మీ ఇంటికి వెళ్ళి మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫిట్ చేద్దాం. నేను చెప్తున్నాను, నా సీసీటీవీ ఫుటేజ్ చాలా బాగా పనిచేస్తుంది. నాకు జరిగినట్టుగా ఎవ్వరికి జరగకూడదనే ఇప్పుడు నేను అందరికీ సహాయం చేస్తున్నాను. ఇప్పుడు నేను రోడ్డున పడిపోయాను, చూసావా? వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. నా దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అయితే కొనేస్తాను మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి. సరే,
ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడైతే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఫిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదిగోండి ఇదే మా ఇల్లు అనమాట. నాకైతే ఫుల్ ప్రొటెక్షన్ కావాలి, ఎందుకంటే ఈ మధ్య గోనీ గ్యాంగ్ అని తిరుగుతుంది కదా, మీకు తెలిసిందే. ఆల్రెడీ మీ ఇంట్లో పడినట్టుగా ఉన్నారు. ఇప్పుడు అర్జెంటుగా నా ఇంటి ముందు కొన్ని ప్లేసెస్ చెప్తాను, ఆ ప్లేసెస్ లో పర్ఫెక్ట్ గా మీరు ఫిట్ చేయండి. A few moments later. మొత్తానికి మీరు చెప్పినట్టుగా ప్రతి ప్లేస్ లో నేనైతే ఫిట్ చేశాను. సో ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నట్లయితే ఆ ప్లేస్ లో కూడా మనం ఫిట్ చేయాలి, ఎందుకంటే దొంగలు ఎక్కడికి వచ్చి ఎలా పడతారో తెలియదు. మన దగ్గర ఫుటేజ్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఈజీగా పట్టుకోవచ్చు. అయితే మా ఇంటి కిందకి పదండి అన్న. కింద ఫ్లోర్ లో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఉందన్నమాట. బట్ నేను అది ఎవరికి చెప్పుకోలేని ప్లేసు. కానీ మీరు అందరికీ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ డోర్ కనబడుతుంది కదా, మీరు చూసిన డోరే. ఆ డోర్ కిందకి వెళ్ళాలి మనం. ఇదిగోండి అన్న, ఇదే నేను కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బు, ఇంకా అలానే కార్లు, మా తాతగారు ఇచ్చిన నాకు ఆస్తి. సో ఇవి మొత్తం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలనే ఫైనల్లీ మంచిగా మీరైతే ఫిట్టింగ్ చేశారు. ఇంకా నాకైతే ప్రాబ్లం లేదు, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సీసీటీవీ ఫుటేజ్ని నా మొబైల్లో చూసుకొని ఎవరైనా వచ్చారా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. 7 hours later. పడుకున్నప్పుడు ఎవర్రా ఈ కార్ల సౌండ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ పనిచేయట్లేదు. షిన్చాన్ గడు ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఎవరది చేస్తుంది? మన ఇంటికాడ ఎవరు చేస్తున్నారు అబ్బా అది? బయట ఎవరైనా కార్లు తీసారా ఏంటి? డోర్ ఇలానే ఉంది. మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎవరో కార్లు తీసిన సౌండ్ అయితే వస్తుంది నాకైతే. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అంతా ప్రశాంతంగా ఉంది. అరే ఏంటిది? ఓయ్ నా కార్ ఏది? నా కార్ కనబడట్లేదేంటి? అరే నా కార్ ఏది? అరే నా బైక్, నా కారు రెండు కనబడట్లేదు. ఓరి నాయనో, అనవసరంగా ఈ విషయం తెలిసి మరీ నేను ఇక్కడ పెట్టాను అబ్బా. సరే మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, ప్రాబ్లం ఎందుకు, టెన్షన్ ఎందుకు పడాలి చెప్పండి. ఈజీగా మన ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుంది ఎవడు తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడే చెప్తాను ఆగరా నువ్వు, ఎవడో పట్టుకొని ఈరోజు నీకు 4 తన్నులు తన్నకపోతే నా పేరు మార్చుకుంటాను. సరే ఒకసారి ఫుటేజ్ ఆన్ చేద్దాం. అరే ఏంటిది? ఫుటేజ్ ఏంటి ఎర్రర్ వస్తుంది? అరే ఏం జరుగుతుందిరా? ఫుటేజ్ పని చేయకపోవడం ఏంటి? కరెంట్ కూడా ఉంది కదా, ఫుటేజ్ రాకపోవడం ఏంటి? అరే ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఫిక్స్ చేశాను కానీ ఫుటేజ్ రాకపోవడం ఏంటి? నా బ్రెయిన్ పని చేయట్లేదు, కింద కెమెరాస్ కూడా పని చేయట్లేదు, ఎక్కడ కూడా ఫుటేజ్ రావట్లేదేంటి? వామ్మో వామ్మో, కింద కింద నా బంగారం, అనే డబ్బు, ఇంకా మా తాతగారు ఇచ్చిన చిరాస్తి, దానికి ఏం కాలేదు కదా. సరే ఒకసారి మనం అయితే చూద్దాం. కార్ సౌండ్ అయితే వస్తుంది, ఇంకా ఎక్కడి నుంచి వస్తుందబ్బా? లోపలైతే లైట్స్ ఆఫ్లోనే ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. అరే యార్ ఈ ప్లేస్ ఎవరికి తెలియదులేండి, ప్రాబ్లం అయితే అసలు కాదు. ఒకసారి లైట్స్ ఆన్ చేద్దాం. ఓకే ఇక్కడైతే మాత్రం ఎవరిల్లందరూ వామ్మో వామ్మో వామ్మో. లైట్స్ ఎవడ్రా ఆన్ చేశాడు? డబ్బు మొత్తం పట్టుకెళ్ళాం, ఈ కార్లు కూడా పట్టుకెళ్ళిపోదాం తొందరగా. దీని వెనక్కి ఎవడో ఉన్నాడు, వాడిని వేసేయండి రా. బయటికి వస్తావా రావా, లేకపోతే నువ్వు మా చేతుల్లో అయిపోయావు. కొట్టండి, వీడు కాల్చుతున్నాడు. రే గోని మొహాలారా, నా ఇంట్లోకి వచ్చి నా బేస్మెంట్ కి మీరు వచ్చి అరే దొంగతనం చేయింది కాకుండా నేను ఇక్కడికి వచ్చానంటారా? అయిపోయారా మీరు నా చేతుల్లో అయిపోయారు. ఒక్కొక్కడు తలకాయ షూటర్లా కాల్చి పడేస్తా. నా గురించి తెలియదు అనుకుంటా. రే ఇంకా దాగుని కొడుతున్నారు ఒక్కొక్కడు. ఎవరిని విడిచిపెట్టండి రే, ఒక్కొక్కడు తల వాచిపోతుంది. ఇగో తీసుకో. ఇంకా ఎంతమంది ఉన్నారు? అరే కార్లు, నా కార్లు అయితే ఏం కాలేదు కదా, కార్లకైతే ఏం కాలేదు. అందరూ అయిపోయినట్టుగా ఉన్నారు. ఇంతకీ ఏం జరిగింది? వీళ్ళందరూ ఎలా వచ్చారు, ఎలా లీక్ అయింది ఇంతకీ? నాకు అర్థం కావట్లేదే, ఎవరికి తెలియదు కదా. అరే నా డబ్బు ఓన్లీ ఒక పెట్టి మాత్రమే ఉంది, మిగతా పెట్టేది ఇంకా అలానే బంగారం పెట్టెలు కూడా కనబడట్లేదు. ఓరి నాయనా, బంగారం కూడా ఒకటి మాత్రమే ఉంది. అరే యార్ ఏంటిది? అంటే వీళ్ళు డబ్బు బంగారం ఆల్రెడీ ముందు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు కార్ పట్టుకెళ్లే సమయానికి ఎగ్జాక్ట్గా నేను వచ్చినట్టుగా ఉన్నాను. వామ్మో, నేను రాకపోయినట్లయితే ఇవి కూడా పట్టుకెళ్ళిపోయిండేవారేమో. ఓరి నాయనా, ఇది ఇంత సీక్రెట్గా ఉంచుకున్నది ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. షిన్చాన్ నా బ్రెయిన్ పనిచేయట్లేదురా. మన డబ్బు ఇంకా బంగారం వాళ్ళు ఎక్కడికో పట్టుకెళ్ళిపోయారా. ఆ చెడ్డీ గ్యాంగ్ మన ఇంటి పైన అటాక్ చేశారు, వాళ్ళందరినీ కాల్చి పడేశాను. ఇప్పుడు కానీ మన సీక్రెట్ ప్లేస్ వాళ్ళకి తెలిసిపోయింది. ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. ధను అన్న, ఈ విషయం మనకి మాత్రమే తెలుసు కదా, నీకు నాకు ట్రెవర్ మామకి, ఇంకా కొత్తగా ఎవరికి తెలియదు కదా. అలాంటిది ఇది ఎలా పడ్డాడు ధను అన్న? అదే కదరా నాకు అర్థం కావట్లేదు. నీకు నాకు ట్రెవర్కి మాత్రమే తెలుసు, ఇంకా కొత్తగా ఎవరికి? షిన్చాన్
ఈ సీసీటీవీ ఫుటేజ్ లో పనిచేయలేదురా సడన్ గా. అంటే ఈ సీసీటీవీలు ఎవరైతే ఫిట్ చేశాడో వాడే దొంగ. వాడి వల్లే మనకి ఇలా అయినట్టుగా ఉంది. వాడు ఫిట్ చేసినవి ఏవి కూడా పనిచేయలేదు. కావాలనే పనికి మళ్ళీ ఫిట్ చేసినట్టుగా ఉన్నాడు. మన ప్లేసులు తెలుసుకోవడానికి సీసీటీవీలు అమ్మినట్టుగా ఉన్నాడు. అరే ఇలా బుక్ అయిపోయావేంట్రా బాబు, నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి ఆగు, పోలీసులకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాలి. సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారు. సార్ అర్జెంటుగా రండి. మా ఇంట్లో దొంగలు వచ్చేసి ఆల్రెడీ చాలా డబ్బు బంగారం దోచుకుని వెళ్ళిపోయారు. ఆ గోని గ్యాంగే. వాళ్ళు కొంతమందిని వేసేసాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, అలానే వాళ్ళ ప్లానింగ్ ఏంటో నాకు మొత్తం తెలిసింది. ఓ ఇంతకీ మీ ఏరియా నంబర్ ఏంటి? అరే మేము ఈ ఏరియాలోనే ఉన్నాం, వస్తున్నాం. మీరు బయటికి రండి, ఈ పక్కనే ఉన్నాం, వస్తున్నాం. ఓకే సార్, మేము వెయిట్ చేస్తాం, ఫాస్ట్ గా రండి. షించాన్, పోలీసులు ఇక్కడే ఉన్నారంటరా, ఒకసారి మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఆగు. ఓరి నాయనా, వీళ్ళేంట్రా బాబు మన డబ్బుని బంగారాన్ని మొత్తం పట్టుకెళ్ళిపోయారు. ఇంత సేఫ్ గా ఇన్నాళ్ళు పెట్టుకున్నాం, కానీ ఏది ఇంకా సేఫ్ కాదని నాకైతే అర్థమైంది. సార్ వచ్చేసారా? సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే, బయట ఎవరైతే సీసీటీవీ ఫుటేజ్లు అమ్ముతున్నారో జనాలు ఇప్పుడు అందరూ గోని గ్యాంగ్ కి భయపడి సీసీటీవీలు కొని వాళ్ళ ఇల్లు ప్రొటెక్షన్ గా ఉంచుకుందాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళే సీసీటీవీలు అమ్మి మా ప్లేస్లు ఎక్కడున్నాయో తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అందరినీ అన్యాయంగా దోచుకుంటున్నారు సార్. జరిగింది మొత్తం ఇది. వీళ్ళు ప్లాన్ అయితే మాత్రం ఖతర్నాక్ ఉంది. వాళ్ళ నా దగ్గర ఉన్న డబ్బు బంగారం ఆల్రెడీ ఎంతగానో పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా అయినా డబ్బు బంగారం నాకు కావాలి సార్. సారీ సార్, ఇప్పుడు మేము మా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం, కానీ వాళ్ళైతే పట్టుకోలేకపోతున్నాం. మీరైతే ఆల్రెడీ కొంతమంది పట్టుకున్నా అన్నారు. వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ వాళ్ళు నా పైన షూట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ షూట్ చేసి పడేశాను సార్. నా ఆత్మరక్షణ కోసం షూట్ చేశాను సార్, ఇంక దేనికి కాదు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఉన్న సీక్రెట్ ప్లేసెస్ ని చేంజ్ చేయండి. ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసుకోండి. దానికల్లనే గట్టి లాక్స్ వేసుకుని సేఫ్ గా ఉంచండి, సరేనా? ఇంకా మళ్ళీ దీనిపైన దొంగలు పడి ఉన్నది కూడా దోచుకుంటే తర్వాత మేము ఇంకేం చేయలేం. ఎందుకంటే వీళ్ళు చాలా డేంజర్, చాలా పెద్ద గ్రూప్. ధనువన్న, ఇప్పుడు ఈ ప్లేస్ వీళ్ళకి తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. ధనువన్న, ఏం చేస్తాం మరి? The next morning. రాత్రి మొత్తం పడుకోకుండా ఒక మూల గన్ పట్టుకొని కూర్చొని ఉన్నాను. అమ్మా, షించాన్ గడితే మంచిగా రెస్ట్ తీసుకున్నట్టుగా ఉన్నాడు. షించాన్, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. మనం మన ప్లేస్ ని షిఫ్ట్ చేయాలరా. అలానే చాలా పెద్ద బంకర్ ని బిల్డ్ చేయాలి. మన ఇంట్లో ఒక మంచి ప్లేస్ ఎవరికి ఐడియా రాంది, ఎవరికి తెలియని ప్లేస్ ని మనం బిల్డ్ చేసి అది కూడా ఫుల్ ప్రొటెక్షన్ పెట్టాలి. దానికోసమే మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని పిలిచామన్నమాట. ఒకసారి మనం అయితే వాళ్ళతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్. ఓహో, ఆల్రెడీ వచ్చేసారా మొత్తం? ఇప్పుడు అర్జెంట్ గా మన ఇంట్లో వచ్చేసి బంకర్ ని మనం అయితే ఇప్పుడు స్థాపించాలి. ఒకసారి మీరు రండి, నేను చూపిస్తాను. ఓకే, ముందు ఎక్కడ మేము పెట్టాలో చెప్పండి. దాని ప్రకారంగా మీరు చెప్పిన మోడల్లో మేమైతే డిజైన్ చేస్తాం. ఓకే మీరైతే రండి, నేను చూపిస్తాను. ఓకే, ఇదైతే మాత్రం కొంచెం సేఫ్ గా ఉంటుంది అనిపిస్తుంది. చాప్ గాడి డోర్ వెనక్ గానీ, చాప్ గాడి ఇంట్లో గానీ మనం అయితే ఒక సీక్రెట్ బంకర్ ని పెడితే ఎవరికి డౌట్ అయితే రాదు అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎవడు రాడు, నో ప్రాబ్లం. నేను ఇక్కడే పెట్టాలనుకుంటున్నాను. అరే ధనువన, ఇలాంటి ప్లేసుల్లో నువ్వు పెట్టావంటే అస్సలు బాగోదు, చెప్తున్నాను. ఇది నా ప్లేసు. ఈ చాప్ గడి ఏరియా, ఈ కార్నర్ బిట్ మొత్తం ఇక్కడ మాత్రం అలాంటివి ఏం పెట్టకు. ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఇంకా అలాంటి ప్లేస్ మొత్తం నాదే. అలాంటివి పెట్టావంటే మాత్రం అస్సలు బాగోదు. చేసిన పనేం లేదు. రాత్రి ఇంట్లో అంతమంది దొంగలు పడినా కూడా కనీసం చూసుకోలేదు. ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే అక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకో అంటున్నాడు. ఈ స్విమ్మింగ్ పూల్ లో పెడదామంటావా షించాన్? ధనువన్న, బయట వద్దు, ఇంట్లో పెడితేనే సేఫ్ గా ఉంటుంది. ఇంట్లోని పెద్ద లాకర్స్ తో పెడదాం. ఏదో ఒక మంచి ప్లేస్ చూడు ధనువన్న, అప్పుడు సరిపోతుంది. చెప్తున్నా కదా, అస్సలు ఎవరికి డౌట్ రాకూడదు. ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి. సార్, బయట బంకర్ అయితే మాత్రం మేము ఏం కాకుండా వారం రోజుల్లో తయారు చేస్తాం. ఇంట్లో ఉంటున్నారు కాబట్టి టైం పడుతుంది. ఖచ్చితంగా ఒక నెల రోజులైతే అవుతుంది. నెల రోజులా? కుదరదయ్యా బాబు, నెల రోజులేంటి? ఒకసారి రా, నేను చూపిస్తాను. ఎక్కడో మంచి ప్లేస్ చూపిస్తాను, తర్వాత మనం మాట్లాడదాం. ఇక్కడైతే నాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది. డైరెక్ట్ గా నేను పై ఫ్లోర్ లోనే పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఒకసారి రా, పై ఫ్లోర్ లోనే ఎక్కడ పెడితే బాగుంటుంది? ఒక మంచి ప్లేస్ కి ఎవరికి డౌట్ రాని ప్లేస్ ని మనం ఎగ్జాక్ట్ గా ఎంట్రన్స్ డోర్ లా పెట్టుకోవాలి. ఎక్కడ పెడదాం నాకు అర్థం కావట్లేదే. ఇక్కడైతే మాత్రం ఏం కనబడట్లేదు. ఒక మంచి ప్లేస్ అయితే ఉండాలి. మీకు ఏమైనా ప్లేస్ కనబడుతుందా? లోపలే మనం పెద్ద బంకర్ని సృష్టించాలి. ఇది బాగుంది అనిపిస్తుంది నాకు. ఎస్, ఇక్కడైతే మనకు కరెక్ట్గా డోర్ కూడా ఫిట్టింగ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టించాలన్నా. కింద అండర్ గ్రౌండ్ లోని దానికి మొత్తం కనెక్టివిటీ ఉండాలి. సో అలానే ఒక గరాజ్ కనెక్టివిటీ కూడా ఉండాలి. సార్, మీకైతే ఆల్రెడీ చెప్పాను, ఇదైతే మాత్రం కొంచెం టైం టేకెన్. అది కూడా 1 month అయితే పడుతుంది. ఎందుకంటే పెద్ద అసలుకే బంకర్ చెప్తున్నారు మీరు, అది కూడా ఇంట్లో చెప్తున్నారు కాబట్టి కొంచెం టైం అయ్యేటట్టుంది. ఏంటి, నెల రోజులు వెయిట్ చేయాలా? నేను చెప్తున్నాను, నాకైతే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు, మహా అయితే 5-10 నిమిషాల్లో పని కానించి కంప్లీట్ చేస్తేనే అవుతుంది, సరేనా? అదేమంత సింపుల్ కాదు. దానికి మనకి చాలా కన్స్ట్రక్షన్
కన్స్ట్రక్షన్ వర్కర్ కావాలి. సో మేము వచ్చిన కన్స్ట్రక్షన్ వర్కర్స్ చాలా తక్కువ మంది, దాంతోపాటు బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది సార్. ఫస్ట్ వచ్చేసి మీరు మాకు దాదాపుగా ఈ బంకర్కి అయితే 500 కోట్లు ఇవ్వాలి. ఓ ఆల్రెడీ క్యాష్ తెచ్చారు. సరే, ఇది దగ్గర అయితే మాత్రం మాకు 500 కోట్లు సరిపోయింది, కానీ మిగతాది వచ్చేసి వర్కర్స్ ని తీసుకొని రావాలి. చాలా ఉంది, ఇంకా డబ్బు అవసరం అవుతుంది. సరే నేనైతే వెళ్తున్నాను. నాకైతే క్లాస్ బంకర్ కావాలి. నా కార్ని కూడా వేసేశారు కదరా బాబు. ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? సైడ్ ఇక్కడ ఏదైనా కార్ ఉంటుందేమో చూద్దాం. శర్మ గారి కార్ ఖచ్చితంగా ఉంటుంది. అయ్యో పాపం ఇతను అసలుకే డబ్బు పోయిందని చాలా బాధలో ఉన్నాడు. సో మన డబ్బులు కూడా పోయాయి, కానీ మనం ఏం చేస్తాం? సరే, అతని కారు మనం అయితే తీసుకోవద్దు, కానీ దారిలో ఎవరైనా వస్తే వాళ్ళ కారు తీసుకోవచ్చు. ఎవడో వస్తున్నాడండి, పీపీ తావనలా ఉన్నాడు. ఓ భయ్యా, ఒకసారి కారు అప్పు, చిన్న లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ ఇచ్చేటట్టుగా కనబడట్లేదే. ఓ ఆపేడ్రో, ఈ కారు మంచోడే. ఒకసారి కొంచెం బయటికి దిగు, చిన్న పని ఉంది, అర్జెంటుగా వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇక్కడే ఉండు, నీ కారు ఇచ్చేస్తాలే. ఓకే, మనం తొందరగా బయలుదేరదాం. ఎంత ధైర్యం నీకు నా కారణం పడతావా నువ్వు? ఇప్పుడు నిన్ను నా చేతిలో నుజ్జు చేసి పెడతాను. రే ఎవడురా నువ్వు? ఎవడనుకుంటున్నావు ఇక్కడ? ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. ఎవడిది? రేయ్ కొడతావేట్రా? ఎవడబ్బా ఇడు? వీడిని ఎక్కడో చూశాను. రేయ్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నువ్వు రే ఆ చెడ్డి అంటున్నాను, ఆ గోని గ్యాంగ్ కొడివే కదా. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయారా? నా డబ్బు, నా బంగారం మొత్తం తీసుకెళ్లి ఎక్కడ పెట్టారా మీరు? చెప్పండి. రేయ్ ఎవడ్రా నువ్వు? మా తమ్ముడిని కొడుతున్నావు? అయిపోయారా నువ్వు నా చేతిలో? ఎప్పుడు రారా నువ్వు మడత కాజా ఇస్తాను. ఈడు అసలైనడు. రేయ్ నువ్వే కదరా నాకు సీసీటీవీ అమ్మావు. ఎంతో మంచిగా నటించావు కదరా. ఇప్పుడు సీసీటీవీ అమ్మి నా ప్లేస్లు మొత్తం తెలుసుకుని డబ్బు మొత్తం కొట్టడానికి ఎంత ధైర్యం నీకు? రే ఇప్పుడు మీ అన్నకి ఏ గది పట్టిందో నీకు కూడా అదే గది పడుతుంది. చెప్పురా, నా డబ్బు ఎక్కడ పెట్టావు? చెప్పావు. నువ్వు నా చేతిలో రేయ్ నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేశానంటే నా డబ్బు ఎక్కడుందో చెప్తావని. ఇప్పుడు నువ్వు చెప్పకపోయావంటే మీ అన్నకు పట్టిన గదే పడుతుంది. పడుకుంది చాలు, నటించింది చాలు. లేవరా. లేవమంటే లేవట్లేదు. లేస్తావా లేవా? చెప్తున్నాను, మర్యాదగా ఎక్కడుందో చెప్పు, అప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. వదిలేస్తావా? చెప్తాను. ఆ డబ్బు మొత్తం మీకు మొత్తం ఎంత ఉందో తెలీదు. మేము వాళ్ళ కింద పనిచేస్తున్న బినామీలో మాకు ఎంతో కొంచెం మాత్రం వచ్చింది. మేము రోడ్ నెంబర్ 345 దగ్గర ఒక ముగ్గురు ఉంటారు, వాళ్ళు మేము కలిపి సర్దుకున్నాం. మిగతా డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు. రోడ్ నెంబర్ 345 లోని 18-43 అనే డోర్ దగ్గర ఉంటుంది. నన్ను వదిలే. వాళ్ళు మేమే సర్దుకున్నాం. నాకు మిగతాది మొత్తం ఏం తెలీదు. నేను వీళ్ళ కింద చిన్న బినామీగా పనిచేస్తున్నాను అంతే. తెలీదా? ఇంకా తెలీదా? అంతేనా? ప్రజల సొమ్ము మొత్తం దోచుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి ఇలానే అవ్వాలి. ఎవరిని విడిచిపెట్టండి రా రేయ్. చివరికి వీళ్ళిద్దరినైతే పట్టుకున్నాం. వీళ్ళిద్దరు కూడా మెయిన్ టార్గెట్ కాదైతే మనకి. మెయిన్ టార్గెట్ ఇంకా ఉన్నారు. అరే ముందుగా మన పని అయితే కానివ్వాలి. ఇంకా చాలా మంది ఉన్నారైతే ఈ గోని గ్యాంగ్ వాళ్ళు. వీళ్ళంతా చిన్న ట్రూప్ అనుకున్నాను. వామ్మో, దీనికి పెద్ద నెట్వర్కే ఉన్నట్టుగా ఉంది. అంతలోపు మన ఇల్లునైతే మనం సెక్యూర్గా ఉంచుకోవాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తొందరగా మన బంకర్ని బిల్డ్ చేయాలి. సేఫ్ బంకర్, అది కూడా స్ట్రాంగెస్ట్ బంకర్ని బిల్డ్ చేయాలి. అందుకే ఇప్పుడు లేట్ చేయకుండా కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే తీసుకొని రావాలి. మన దగ్గర ఉన్న ఒక పెట్టి డబ్బు అయితే మొత్తం ఇచ్చేసాం. ఇంకో పెట్టి బంగారం అయితే ఉంది, కానీ బంగారం అసలు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే పాత బంగారం అది, మా తాతయ్య గారు అప్పటి నుంచి దాచిపెట్టింది. ఉన్న బంగారం మొత్తం దోచుకున్నారు వీళ్ళు. ఆ ఒక్కటి కూడా నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఎలాగ మనకు లొకేషన్ తెలిసింది కదా, డబ్బులు కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గరికి. ఓ ఇక్కడ చాలా మంది ఉన్నారు, సరిపోతుంది. ఇక్కడైతే వీళ్ళని అడగాల్సింది ఒకసారి. భయా అర్జెంటుగా ఇంటికాడ పెద్ద పని ఉంది, వచ్చి కన్స్ట్రక్షన్ చేయాలి, వస్తారా? చెప్పురబ్బి, ఏ కన్స్ట్రక్షన్ కావాలి? ఏటి కావాలంటే చెప్తాను. ఏటి కావాలి నీకు? కన్స్ట్రక్షన్ అంటే ఏదో పెద్ద బిల్డింగ్ కాదన్న, అండర్ గ్రౌండ్ లోని ఒక మంచి బంకని బిల్డ్ చేసుకుంటున్నా అనమాట. నాకు కార్స్ పెట్టుకోవడం అక్కడ ఇష్టం, అందుకే కొంచెం మంచిగా పెద్ద బంకని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. కనెక్టివిటీ ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్ గా నా ఇంటి కిచెన్ నుంచి కనెక్టివిటీ ఇస్తున్నాను. ఓరు నాయన, ఎక్కడి నుంచి ఇచ్చేతనవే? ఇంటి నుంచి ఇచ్చేతనవా? ఈ ఇంటి నుంచి కనుక చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. ఆ తర్వాత మేము డబ్బు గట్టి తీసుకొని చేయాలంటే ఎంత పోద్దు అనుకుంటున్నాం ఏంటే? అన్న ఎంతసేపు అని కాదు కానీ అర్జెంటుగా నాకైతే కావాలి. ఒక 1 hour లో కన్స్ట్రక్షన్ చేయాలన్నా, అందుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మీరు ఎంత డబ్బు కావాలంటే అంత ఇవ్వడానికి నేను ట్రై చేస్తానన్నా. దయచేసి నాకైతే ఇప్పుడు మంచి బంకర్ని బిల్డ్ చేయాలి. మీరు బెస్ట్ బంకర్ బిల్డ్ చేస్తారని నాకు తెలిసింది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. అది కాదురా, ఏటైనా చూసుకోవాలి. కానీ నువ్వు చెప్పినట్టుగా చేస్తాం ఒక గంటలోనే. అది మరి విచిత్రం ఏంటి కాదు, కానీ 500 కోట్లు నువ్వు తెచ్చావనుకో, అందరం ఇప్పుడు గంటలో చేసేస్తాం, నీకు చేసి ఇచ్చేస్తాం. సరేనా? 500 కోట్లు తెచ్చిపెట్టు, వెంటనే కదిలి వస్తాం మేము. సరే అన్న, మీరు చెప్పినట్టుగా నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఓకే, మనకు ఆల్రెడీ డబ్బు ఎక్కడుందో తెలిసింది. ఇప్పుడు ఆ డబ్బుని మొత్తం మనం తీసుకొని రావాలి. మన డబ్బు బంగారం మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఉంది. మనకి ఇందాక గోని గ్యాంగ్ వాళ్ళు చెప్పారు కదా లొకేషన్,
వాళ్ళు చెప్పిన లొకేషన్ ప్రకారంగా మనం అక్కడికి వెళ్దాం. ఆ ఇంటి దగ్గర ఎవడైతే ఉంటాడో వాడిని తన్ని మన డబ్బు బంగారం తీసుకొస్తే ఈజీగా మన పనులన్నీ అయిపోతాయి అనమాట. ఓకే, ఇదే బెస్ట్ ఐడియా. ఇంతకు మించి మనకి ఇంకా ఆప్షన్ అయితే కనబడట్లేదు. అలానే నా కార్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు కదరా వీళ్ళు. ఇప్పుడు నా కార్ని, అలానే నా డబ్బుని, నా బంగారాన్ని మొత్తం మనం తీసుకొని రావాలి. వాళ్ళని విడిచిపెడతా అనుకున్నారా? ఆహా, ఛాన్సే లేదు. ఇప్పుడు ఎలా అయినా 4 తన్ని మన డబ్బు తీసుకొద్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వాడు చెప్పిన లొకేషన్ ప్రకారంగానే వచ్చాను. ఇదేంటి బీచ్ సైడ్లో ఉన్న ఇల్లు వైపు చూపెడుతుంది? అంటే ఈ సైడ్లోనే వీళ్ళు మకాన్ పెట్టినట్టుగా ఉన్నారు మొత్తం. ఓహో, ఈ రంగురంగుల ఇంట్లో ఉన్నారా ఏంటో. దీని పక్కిల్లు అనుకుంటా. సో వాడు చెప్పిన లొకేషన్ ప్రకారం అయితే ఇదే. ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి చూడాలి. నా డబ్బును మొత్తం ఇక్కడే పెట్టారా మీరు? ఓకే, ఇక్కడ లోపల నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది. ఒకసారి మనమైతే చూద్దాం. ఓ, ఎవరు కనబడట్లేదే, అంత ప్రశాంతంగా ఉంది. ఒరే, మొత్తం 500 కోట్లు ఉందిరా. ఇదిగో నీకో 100 కోట్లు, నీకో 100 కోట్లు, నాకు 300 కోట్లు. ఎందుకంటే మీ ఇద్దరికి బాస్ నేను కాబట్టి నాకు 300, నీకు 100 సరిపోయిందా? ఏటే నీకు 300 నాకు 100 ఆడుకోందా? ఎంత కష్టపడి మేము పట్టుకుంటే 100 ఇస్తావు నువ్వు? ఎవడు వచ్చాడు రా? ఎవడో కాదురా, మీకు మొగుడు వచ్చాడు. ఇప్పుడు గనక నా డబ్బు గనక ఇవ్వకపోతే అస్సలు బాగోదు. ఒక పెట్టి మాత్రమే కనబడుతుంది ఏంట్రా? మిగతా పెట్లన్నీ ఏవి? పెట్లు ఇంకా అలానే బంగారం ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇప్పుడు నా చేతిలో మీరు అయిపోయారా? గుండు నువ్వు కొడుతున్నావు ఏంట్రా చెడ్డి? ఇప్పుడు నీకు ఉంటుందిరా. నాతోనే పెట్టుకుంటారా మీరు? నాతోనే పెట్టుకుంటారా? నా ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం దోచిందే కాకుండా ఇంకా తిరిగి నన్ను కొడతారా? ఇప్పుడు రండిరా, గన్ తీసాను, ఎక్కడికి పారిపోతారా? రే నిన్ను కాల్చనరా, నిన్ను విడిచిపెట్టేస్తా. నా మిగతా డబ్బు బంగారం ఎక్కడుందో చెప్పు. నువ్వు ఎక్కడికి తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడే బయట గొల్లెం పెట్టి వచ్చాను. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఓరి నాయనో, విడిచిపెట్టు నన్ను, విడిచిపెట్టు. నా దగ్గర డబ్బు లేదు. నేను వాళ్ళ కింద పని చేసినోడిని. నాకు 500 కోట్లు మాత్రం ఇచ్చారు. అంతకు మించి నా దగ్గర డబ్బులు లేవు. ఓరే వదిలిపెట్టు బాబోయ్, వదిలిపెట్టు. నాకు దానికి సంబంధం లేదు. నేను ఏదో చిన్న పని చేయమంటే చేసుకున్నాం. మాకు మిగిలింది 500 కోట్లు. మిగతాది మొత్తం మాకు తెలీదు. మిగతాది మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. సరే నేను విడిచిపెడతాను, కానీ మిగతాది మొత్తం ఎక్కడుందో చెప్పు. అది మన సిటీలోని హ్యూమన్స్ ల్యాబ్ ఉంది కదా, ఆ హ్యూమన్స్ ల్యాబ్ దగ్గర ఒక స్మగ్లింగ్ పోర్ట్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోతున్నారు. అంతే తెలుసు నాకు, అంతమంది తెలియదు. ఇక నీతో నాకు పని లేదురా, అయిపోయింది. కానీ మనకు దొరికింది ఓన్లీ 500 కోట్లు మాత్రమే. ఒక డబ్బా మాత్రమే దొరికింది. సరే, మనకు కావాల్సిన డబ్బా దొరికింది కాబట్టి ముందుగా మన పని అయితే కానిద్దాం, తర్వాత చూసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ డబ్బునైతే మనం ప్యాక్ చేసేసుకున్నాం. ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి మొత్తం డబ్బు ఇచ్చేసిన తర్వాత వెంటనే మన పని ప్రారంభించి గంటలో మన బంకర్ని స్టార్ట్ చేసి ఫినిష్ చేసినట్లయితే మిగతా డబ్బు మనది ఎవడైతే ఎక్కడ పట్టుకెళ్తున్నాడో దాని గురించి చూడొచ్చు. ముందుగా మన పని కానివ్వాలి. ఎందుకంటే మన డబ్బుని, మన తాతగారు ఇచ్చిన చిరాస్తిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. ఫ్యూచర్లో మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. వెళ్దాం ఇక. ఓకే, ఫైనల్లీ మీరు అడిగిన డబ్బు మొత్తం నేను ఇచ్చేస్తాను, 500 కోట్లు. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా బయలుదేరండి. నాకైతే సమయం లేదు. గంటలో కన్స్ట్రక్షన్ చేయాలని చెప్తున్నాను. ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా ది బెస్ట్ కన్స్ట్రక్షన్ చేయాలి. కరెక్ట్ తెచ్చవయ్య బాబు, సూపర్. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం. కానీ గంటలో అంటున్నావు. సరే చేసేస్తాం, గంటలో ఈజీ చేసేస్తాం. మాకు పని ఎనతో పెట్టిన ఇది. సరే, ఇప్పుడే అర్జెంటుగా మనం బయలుదేరాల్సింది. తొందరగా డబ్బునైతే మీరు తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్దాం? అందరం దేంట్లో పడతాం? నీ వెనక్కి లారీ ఉంది పెద్దది, ఆ లారీ చూడు. దాని నుంచి అందరూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎక్కడుంది లారీ? ఓ, ఉంది. అమ్మయ్య, సరిపోయింది. ఫైనల్లీ మనమైతే వీళ్ళందరినీ తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, అందరూ ఎక్కేసారనమాట. ఇప్పుడు మన పని అయితే స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయ్యి కూడా ఫాస్ట్గా ఫినిష్ అవ్వబోతుంది. మరి కొద్దిసేపట్లో మన బంకర్ని మనం హ్యాపీగా చూడబోతున్నాం. ఓహో, వీళ్ళేంటి వెనక్కి వచ్చేసారు? డౌన్ అనుకుంటా అందరూ ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేసినట్టుగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. భయ్యా, నేను చెప్తున్నాను, ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేయాలంటే మీ లైఫ్లో ఎప్పుడు చేసి ఉండకూడదు, ఓకేనా? డబ్బు మొత్తం నేను మీకు ఇచ్చాను, అది కూడా మీరు మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారనే. ఓకే, సైట్ దగ్గరికి మీకు తీసుకెళ్తాను, అదే నా ఇంటి దగ్గరికి. వెంటనే మీరు పని కానివ్వండి. A few moments later. పని అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట. ఒక్కసారి మనమైతే వెళ్ళి ఒక చూపు చూద్దాం. ఓ మై గాడ్, ఫైనల్లీ ఇక్కడైతే మొత్తం తవ్వేస్తున్నారు. లోపలైతే అరే డోర్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయా. భయ్యా, ఎంతవరకు వచ్చింది పని? ఏం జరుగుతుంది ఇంతకి? యాక్చువల్లీ ఒక చిన్న మ్యాటర్ నీతో చెప్పాలి. మొత్తం మేమైతే ఫుల్ సెక్యూర్ గా పెట్టాం. 1 మినిట్ బయటకు వస్తున్నాగు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లోపల బెస్ట్ క్వాలిటీ సిమెంట్ ఇంకా బెస్ట్ క్వాలిటీ థింగ్స్ వాడాం. సో దాని వల్ల కొంచెం డబ్బు ఎక్కువ అయ్యేటట్టుగా ఉంది. ఇంకొంచెం డబ్బు ఉన్నట్లయితే బెస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ బంకర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండర్ గ్రౌండ్ లో ఉండడం వల్ల ఎర్త్క్వేక్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆ బంకర్ ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినా పడేటట్టుగా కాకుండా గట్టిగా మేము కన్స్ట్రక్ట్
కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇంకొక 300 కోట్లు తీసుకొచ్చావనుకో సరిపోతుంది. అప్పుడు ఈజీగా బంకర్ రెడీ అయిపోతుంది. వద్దు అనుకుంటే చీప్ లో మేము రెడీ చేస్తాం. ఇంత డబ్బు పెట్టాను, ఇంకా 300 కోట్లు పెట్టలేనా? సరే నేనైతే తీసుకొస్తాను. ఒక్కసారి ఆగండి. మొత్తం దీనికి ఎలా సిస్టమ్ పెట్టారు? ఓ సూపర్ సెక్యూర్ కోడ్స్ పెట్టారు. మొత్తం 3 కోడ్స్ పెట్టారు. మొత్తం ఈ 3 కోడ్స్ ఎంటర్ చేస్తే కానీ ఇది ఓపెన్ అవ్వదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సరే వెళ్తాను ఇక. ఓకే ఫైనల్లీ మనకైతే ఇంకో 300 crores అయితే కావాలి. ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి తేవాలి? ఇంకా మన డబ్బు బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ ని మనం తీసుకోవాలి కదా. అసలుకే డబ్బు మొత్తం వాళ్ళ దగ్గరే ఉందంట. డబ్బు బంగారాన్ని మొత్తం తీసుకొని రావాలి. ఆ గోని గ్యాంగ్ ఇంకా ఉంది. ఓకే శర్మ గారి కార్ అయితే వద్దు కానీ ఈ కార్ని తీసుకెళ్దాం. ఒక్కసారి దిగు భయ్యా, చిన్న పని పడింది. ఇక్కడే ఉంటావంటే ఉండు, మళ్ళీ తిరిగి వచ్చి ఇస్తానో లేదు తెలియదు కానీ నీ కార్ నీకైతే వస్తుందిలే. ఓకే మనమైతే తొందరగా బయలుదేరాలి. వాడు చెప్పిన లొకేషన్ ప్రకారం మన హ్యూమన్స్ ల్యాబ్ దగ్గర ఉన్న చిన్న పోర్ట్, అది కూడా స్మగుల్ పోర్ట్ అంట. ఆ పోర్ట్ మనకు తెలిసిందే. సో అక్కడ చాలా స్మగ్లింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి రెడీ అయ్యారంట. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళకపోతే వాళ్ళైతే అస్సలు పట్టుకోలేం. సిటీలో ఉన్న వాళ్ళ ప్రజలు మొత్తం డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ డబ్బును మొత్తం తీసుకొని ఎస్కేప్ అవుతున్నట్టుగా ఉన్నారు. ఈ పోలీసులు ఏం చేస్తున్నారో ఏంటో, కరెక్ట్గా నిఘా పెట్టినట్లయితే వాళ్ళు ఈజీగా పట్టుకోవచ్చు. సో ప్రజెంట్ పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కువ లేదు. సో నేనైతే ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసి రమ్మన్నాను. మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ లొకేషన్ కూడా వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళు తొందరగా వస్తే పర్వాలేదు, మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. లేకపోతే మళ్ళీ మనం ప్రాబ్లంలో చిక్కుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో మనకు కూడా తెలియదు కదా. ఓ అదిగోండి అదే అనుకుంటా, వాళ్ళు తీసుకెళ్తున్న కార్గో షిప్ వచ్చేసి అదే. సరే ఒకసారి చూద్దాం ఆగండి. ఇక్కడి నుంచి నాకేం కనబడట్లేదు. కొంచెం జూమ్ ఇన్ చేద్దాం, కళ్ళు కొంచెం పెద్దవి చేసి చూద్దాం. ఏంటది? ఓరి నాయనా, వీళ్ళైతే మాత్రం బంగారాన్ని డబ్బుని అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు. ఓరి బాబోయ్, అదిగోండి వాళ్ళ తలకి గోన్లు వేసుకుని ఉన్నాయి. మొత్తం గోని గ్యాంగ్ ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయన ఎంత డబ్బు ఉందో చూడండి. ఇంకా బయట కనబడినట్టుగా ఎంత డబ్బు పెట్టారంటే, ఇంకా షిప్లో ఉన్న కింద బేస్మెంట్లో ఎంత డబ్బు ఉందో. మన సిటీలో దోచుకున్న డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళని నేను వదులుతా అనుకున్నారా? అస్సలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. నా డబ్బు అనుకున్నప్పుడు రూపాయి అయినా అర్ధ అయినా అస్సలు విడిచిపెట్టే ఛాన్సే లేదు, తగ్గేదే లేదు. ఓకే ఒకసారి మనమైతే చూద్దాం. ఇక్కడి నుంచి మనం వాళ్ళందరూ ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉన్నారు. లోడ్ మొత్తం ఇప్పుడే ఎక్కించినట్టుగా ఉన్నారు. ఇప్పుడు మనం వీళ్ళకైతే షాక్ ఇవ్వాలి. అందరు తలకాయలు ఒక్కసారిగా పేలిపోతారా రే, కమాన్. ఇప్పుడు వాళ్ళు కాల్చేలోపు ఒక్కొక్కరిని మనం పేల్చేయాలి. మంచి కవర్లు అయితే ఉన్నామన్నమాట, మనకి ప్రాబ్లం లేదు. ఒక్కొక్కరిని కాల్చుకుంటూ పోవచ్చు, ఎవడైనా వస్తే ఏల్చుకుంటూ పోవచ్చు. రెండా తేల్చుకుందాం. అందరూ తలలు బయటికి పెడుతుంటే ఎంత బాగుందో. నేను షూట్ అనిరా, ఎవరు అనుకుంటున్నారు? ధనుడైనా కొడితే హెడ్ మాత్రమే. ఇప్పుడు నీకు కూడా హెడ్ రే. ఎవడు కూడా నాతో పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. వెనక్కి కూడా చాలా మంది ఉన్నారు. నో ఇక్కడ మొత్తం చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉన్నారు. అరే మనం తొందరగా షిప్లోకి వెళ్ళాలి. నో వీళ్ళు గట్టిగా పేలుస్తున్నారు. నా వెస్ట్ మొత్తం పేలిపోయేలా ఉంది. ఇంతమంది కలిపి కొట్టినట్లయితే నా వెస్ట్ అయితే మాత్రం అసలు ఉండదు. తొందరగా మనం ఎస్కేప్ అవ్వాలి, వాటర్లోకి వెళ్ళిపోవాలి. వాటర్ నుంచి పైన షిప్లోకి వెళ్ళాలి. షిప్లో ఉన్న వాళ్ళందరినీ మనం క్లియర్ చేస్తాం, ఇంకా ప్రాబ్లం అయితే లేదు. కానీ వీళ్ళ మెయిన్ బాస్ ఎక్కడున్నా నాకు అర్థం కావట్లేదు. ఈ గోని గ్యాంగ్ యొక్క లీడర్ వాడు ఎక్కడో ఇక్కడే ఉండుంటాడు. ఇంకా చాలా మంది వస్తున్నారు. అరే యార్ వరుసగా వస్తూనే ఉన్నారు. బయట ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉన్నారే. రైట్ సైడ్ నుంచి కూడా పడుతున్నాయి నాకు షార్ట్స్ వచ్చి. అయిపోయారా మీరందరూ, నాతో పెట్టుకోకండి. అరే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? ఎప్పుడో చెప్పా కదా. సార్ వచ్చారా, తొందరగా రండి. అరే ఇతను వచ్చారా లేదో మాట్లాడట్లేదు. ఓకే మనమైతే ఇక్కడ పైన ఎవడన్నా ఉన్నాడు చూద్దాం. షిప్లో అయితే అందరినీ క్లియర్ చేస్తాం. వీళ్ళందరూ నా పైన ఏం పెట్టారు? వీళ్ళు నా దగ్గరికి అయితే అటాక్ చేస్తున్నారు. ఇక నా పని అయిపోయినట్లే. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కొట్టేస్తున్నారు నా మీదకి. నో కొట్టకండి. ఆగండి. నేను మిమ్మల్ని ఏం చేయలే కదా. సైలెంట్. నేను ఫైర్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ చేయాలి. ఓ ఇక్కడున్నారా నువ్వు, తీసుకో. వీడు అనుకుంటా ఈ గోని గ్యాంగ్ యొక్క అసలైన లీడర్. అయిపోయాడు చివరికి. ఎవ్వడు ఇక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. కానీ బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ నేను ఒక్కనే డిఫీట్ చేయాలంటే చాలా కష్టం. వీళ్ళందరూ ఇంకా నేను ఎక్కువసేపు ఇక్కడ ఉన్నట్లయితే మాత్రం వీళ్ళు నా మీద ఎక్కేస్తారు. అయిపోయారా, నేనైతే అసలు ఎవరిని విడిచిపెట్టను. కమాన్ లెఫ్ట్ నుంచి. అరే పారిపోతున్నారేంటి? ఎందుకు పారిపోతున్నారు వీళ్ళు సడన్గా? ఏం జరిగింది? అరే ఇక్కడ మనుషులు కూడా కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు అబ్బా వీళ్ళందరూ? ఒకసారి ఆగండి మనం చూద్దాం. నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. సడన్గా ఫైరింగ్ ఆగిపోయింది, వీళ్ళు పారిపోయారు, మనుషులు కనబడట్లేదు. ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా మంది ఇక్కడే ఉన్నారు వీళ్ళు. అరే కమాన్, ఫైనలీ మన పోలీసులు స్వాట్ ఫోర్స్
అరే స్వాట్ ఫోర్స్ వచ్చారు, అందుకే వీళ్ళు పారిపోయారు. మిస్టర్ ధరు, ఇక్కడ చాలా పెద్ద గ్యాంగ్ ఉంది, కానీ మీరు దేనికి కంగారు పడకండి. మీరు కవర్ తీసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవడు అడ్డొచ్చినారే పట్టుకోండి వాడిని. వాళ్ళు వెనక నుంచి వచ్చారు. అయిపోయారా మీరు మా చేతుల్లో? మాతో పెట్టుకుంటారా? ఒక్కొక్కడికి 30 దిప్పులు పెడతాం. మీరు వాడిని చూడండి, వీడెవడో తప్పించుకోవడానికి చూస్తున్నాడు. వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. ఆహా, అసలు విడిచిపెడతాం అనుకున్నారా? ఎవరిని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. ఫైనల్లీ మన స్వాట్ ఫోర్స్ ఇంకా పోలీసులు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేసినట్టుగా ఉన్నారు. అయిపోయినట్టుగా ఉన్నారు. ఇంకా ఎవరు తప్పించుకుంటారా? అయిపోయింది. ఫైనల్లీ వీళ్ళందరినీ క్లియర్ చేశారు. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన డబ్బుని మొత్తం మనం తీసుకుని వెళ్ళాలి. కానీ నా కార్ ఎక్కడుందో కనబడట్లేదే. వీళ్ళు నా కార్ని కూడా తీసుకొచ్చారు. ఓ, ఇక్కడే ఉందా నా కారు. అమ్మ బాబోయ్, నా కార్ని కూడా ఎక్కడో పడేశారేమో అనుకున్నాను. నా కార్ కూడా ఫైనల్లీ నాకు దొరికిపోయింది. దాంతోపాటు లోపల ఉన్న డబ్బు ఇంకా అలానే బంగారం మన్ని మాత్రమే తీసుకెళ్దాం. మిగతా ప్రజలు ఎవరైతే ఉందో వాళ్ళైతే మనం వదిలేద్దాం. శర్మ గారిది కూడా తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. ఓకే, ఇంకా షిప్లో వచ్చేసి దాని బేస్మెంట్లో కూడా చాలా డబ్బు బంగారం ఉన్నట్టుగా ఉంది. మొత్తానికి మనమైతే ఈ గోనీ గ్యాంగ్ని పట్టేసుకున్నాం. సో పోలీసులు కూడా అప్పచెప్పేశాం. మన డబ్బునైతే మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం. మనకి ఇంకేం అవసరం లేదు. ఇంకా మన డబ్బు రావాల్సింది చాలా ఉంది. సో పోలీసులు అయితే తీసుకొస్తా అని చెప్పారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో శర్మ గారి డబ్బులు కూడా నేను కొంచెం తీసుకెళ్తున్నాను ప్రెసెంట్ అయితే. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళి, సో ఇంకా 300 crores ఉంటే చాలు బెస్ట్ బంకర్ రెడీ అయిపోతుంది. సో లాస్ ఏంజలస్లోని బెస్ట్ బంకర్, ఎవరికి తెలియకుండా ఫుల్ సెక్యూరిటీ కూడా మనం పెడుతున్నాం అనమాట. బెస్ట్ ఉంటుంది, ఇంకెవ్వడు కూడా దాన్ని టచ్ కూడా చేయలేడు. అంత సూపర్ సెక్యూర్గా ఉంటుంది. సో ఫైనల్లీ మనమైతే డబ్బు బంగారాన్ని జాగ్రత్తగా తీసుకుని అయితే వెళ్తున్నాం. అంతా సేఫ్. అరే, ఎవడిది పరిగెడుతున్నాడు? ఏయ్, ఎవర్రా ఇది? రే, ఇంకా మీరు బతికే ఉన్నారా? ఎక్కడికి తప్పించుకుందామని చూస్తున్నారా? ఎవరిని విడిచిపెట్టిన, ఒక్కడిని కూడా విడిచిపెట్టే ఛాన్స్ లేదు. అయిపోయారు. ఇంకెవడన్నా ఉన్నాడా? ఇంకెవరు లేరు. మొత్తానికి ప్రతి ఒక్కరిని మనం క్లియర్ చేసేసాం. మొత్తానికి గోని గ్యాంగ్ లేకుండా చేసాం. ఓకే, ఫైనల్లీ మనం అయితే ఇంటికైతే వచ్చేసాం. సో బంకర్ అయితే నాకు తెలిసి రెడీ అయిపోయి ఉంటుంది. అది కూడా బెస్ట్ బంకర్. ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది, ఎందుకంటే దీనికి చాలా డబ్బు పెట్టాం. లిటరల్లీ ఇంటికి కూడా ఎవరు పెట్టరు, అన్ని కోట్లు పెట్టాం మనం. అంత బెస్ట్ బంకర్ ఎలా ఉంటుందో చూడాలి. ఓ భయ్యా, నువ్వు చెప్పిన డబ్బులు తీసుకొచ్చాను. బంకర్ రెడీయా? సార్, బంకర్ అయితే మొత్తం రెడీగా ఉంది, మీకోసం ఎదురు చూస్తుంది. ఒక్కసారి మీరు చూడండి. ఒకవేళ మీకు బెస్ట్ అనిపిస్తేనే డబ్బులు ఇవ్వండి, లేకపోతే లేదు. అంత బెస్ట్, మా ప్రాణం పెట్టి మరీ మీకోసం రెడీ చేసాం. ఒకసారి వెళ్ళి చూసుకోండి. దానివల్ల ఏంటి, డబ్బు మొత్తం మనకు మళ్ళీ తిరిగి వచ్చేసినట్టుగా ఉంది. అసలు నమ్మలేకపోతున్నాను, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల బంకర్ అయితే అద్భుతంగా ఉంది. ఇదిగో ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో తెలుసా? లోపలికి వెళ్ళి చూస్తే షాక్ అయిపోతుంది. దానివల్ల కోడ్ 247645 చూడు, ఒకసారి కొట్టు. అదే, కమ్మాన్. ధనువన్నా, ఎలా ఉంది బంకరు? ఇప్పుడు ఒక్కసారి ముందుకు తిరిగి చూడు, మన కార్లు కూడా పెట్టేశాను లోపల. ఏంట్రా ఇది, మొత్తం గుహలా ఉంది. లైట్స్ కూడా పెట్టారు, చాలా స్ట్రాంగ్ మెటల్స్ వాడినట్టుగా ఉన్నారు. అబ్బా షిన్చాన్, ఇదేంట్రా స్వర్గంలా ఉంది చూడడానికి. డిఫరెంట్గా ఉంది నాకైతే. ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ మై గాడ్, బంగారం కార్లు. అరే, పైన లైట్ కూడా పెట్టారా. చాలా కాస్ట్లీగా, రిచ్గా, మంచి ఫినిషింగ్ ఇచ్చారు. ఓ మై గాడ్, ఇవి మొత్తం డైమండ్ కార్స్. అరే, ఈ చీకటికి డైమండ్ కార్స్ మొత్తం బ్లాక్ కలర్లో కనబడుతున్నాయి రా లైటింగ్కి. సో బయటికి తీసుకొస్తేనే క్లియర్గా మనకు కనబడుతుంది డైమండ్ అయితే. ఓకే, చాలా సేఫ్గా ఉన్నాయి. మంచి ప్లేస్లో దేనికి కావాల్సిన పొజిషన్ దానికి పెట్టి పర్ఫెక్ట్గా పెట్టారు. సూపర్ సించాన్, చాలా బాగా కట్టారా వీళ్ళైతే. ధనువన్నా, పైన చూడు, ఇక్కడ డి అని రాసి పెట్టింది చూసావా? ఆ డి కూడా నీ పేరే. డి అంటే ధను, చూసావా? అన్ని విడిచిపెట్టకుండా బాగా చేస్తారు వీళ్ళైతే. చాలా బాగుంది, ప్రీమియం ఉంది. ధనువన్నా, ఇక్కడ చూడు, మన బంగారం డబ్బు ఇక్కడే ఉంటుంది. మనకు కావాలన్నప్పుడు డోర్స్ కూడా వేసి లాక్ వేసుకోవచ్చు. షటర్స్ ఉన్నాయి చూసావా? ఆ షటర్స్ లో పెట్టి సేఫ్ గా ఉంచుకోవచ్చు. చెప్తున్నా కదా, ఎంత సెక్యూర్ గా ఉందంటే అంత బాగుంది ధనువన్నా. ఇప్పుడు ఎవ్వడు కూడా మన బంకర్ లోకి రాలేరు. మన తాతల ఆస్తి ఎవ్వడు తీసుకుని వెళ్ళలేడు. అవునరా, బంకర్ అయితే టాప్ నాచ్, సూపర్ ఉంది. మన ఇంటి కింద ఇంత బెస్ట్ బంకర్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఎవరు రాలేరు కూడా. నాకైతే చాలా నచ్చింది. అంటే ఇంకా అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఒక్కసారి మీరు బయటకు వచ్చారనుకోండి, మీకైతే ఒక గిఫ్ట్ ఉంది. శర్మ గారు, తొందరగా రండి. అరే, ఆయన రావట్లేదండి. శర్మ గారు, ఫాస్ట్ గా రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. నా భార్య చావు బతుకుల్లో ఉంది, చాలా బాధగా ఉంది. అరే, నాకు తెలుసు, ఏడుస్తూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి. ఒకసారి బయటకు వచ్చి చూస్తే బయట ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఒక్కసారి రండి.
టెన్షన్ అవ్వకండి, మేము ఉన్నాం కదా. ఏం చేస్తాం, ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను. ఇప్పుడు తను చావు బతుకుల్లో ఉంది, డబ్బు కూడా లేదు. ఏమైంది, ఎందుకు రమ్మన్నావు చెప్పుదాను. శర్మ గారు, ఎవరైతే మీ ఇంట్లో పడ్డారో ఆ గోని గ్యాంగ్ అయితే పట్టుకున్నాం. చివరికి మీ డబ్బు బంగారాన్ని నేను తీసుకొచ్చాను. అరే, ఏంటి నమ్మలేకపోతున్నాను. కానీ నాది ఇంత ఎక్కువ డబ్బు ఉండదు కదా, చాలా తక్కువ బంగారం, చాలా తక్కువ డబ్బే ఉంటుంది. నమ్మలేకపోతాను. ఏ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంత డబ్బు నాది కాదే. అరే, కొంచెం డబ్బు బంగారం నాది కూడా కల్పించాను. ఇప్పటికి మీ కార్లు నేను చాలా సార్లు వాడుకున్నాను కాబట్టి సో అదొక చిన్న నష్టపరిహారం అనుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఏ ఆపదలో ఉన్నా పక్కింటోడు మీ ధను ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నేనైతే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఫైనల్లీ మన శర్మ గారు కూడా హ్యాపీ. ధనువన్న, ఒకటి గమనించావా? శర్మ గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కథ ఎవరితో స్టార్ట్ అయిందో వాళ్ళతోనే ఎండ్ అయింది.